మొట్టమొదట దేవుని ప్రేమలో మన అభివృద్ధి పొందాలని, ముఖ్యంగా మనం పరిశుద్ధత కలిగి ఉంటేనే తప్ప దేవుని వాక్యానుసార అభివృద్ధి మనకి రాదని లేఖనాలు నేను నేర్చుకున్నాను. దైవగంధలో నిన్న మొదటి విషయం అంటే మన ప్రేమ నిష్కపటమైనది ఉండాలని. అలాంటి దైవ దృష్టికి యోగ్యమైన నిష్కపటమైన ప్రేమతోనే మనం ఎవరిని ప్రేమించినా, దేవుణ్ణి ప్రేమించినా, మన కుటుంబాల సంఘములో హ్యూమన్ మనుషుల్ని ఎవరిని ప్రేమించినా మనం నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలనే సత్యాన్ని నిన్న నేర్చుకున్నాం. రెండవ సంగతిని ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి తీయండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుజ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మీ ప్రేమ తెలివితో ఉండాలి. ఎందుకంటే తెలివి శారీరకమైన తెలివి కాకుండా, శారీరకమైన తెలివితేటలు, లోకస్తుని తెలివితేటలు అవి దేవుని దృష్టికి యోగ్యం కాదు. అది లోకంలో మట్టుకే ఏదో తప్ప దైవ దృష్టికి యోగ్యం కాదు. దైవ దృష్టికి సరైనటువంటి విధానం ఏంటంటే దేవుని దృష్టికి యోగ్యమైన తెలివితేటలు కావాలి. బైబిల్లో నీ వాక్యము వెలువడితోటనే తెలివి కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. బైబిల్ వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం వెలువడినప్పుడు రక్షణ తెలివి వస్తుంది. బైబిల్ గ్రంథంలో అంటే జీవితంలో మార్పు నొందే తెలివి వస్తుంది. ఎప్పుడైతే వాక్యం వెలువడుతుందో, వాక్యం లోపల ప్రవేశిస్తుందో, వాక్యం హృదయంలో, మనస్సులో, జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే అప్పుడు ఆ వాక్యము మనిషిని ఒక దైవికమైన పరివర్తన నడిపించి అతని ఆ స్థితిని దేవునికి అనుకూలంగా మార్చేస్తుంది. ఆ తెలివి వేరు, రక్షణ కూర్చున్న తెలివి వేరు, దైవికంగా. రెండవ విషయాన్ని జాగ్రత్తిస్తే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం రాస్తాడు. బైబిల్ గ్రంథంలో తెలివి గల స్త్రీలను కబురు నంపండి. తెలివి గల స్త్రీలు అంటే ఎవరు? ప్రార్థించే స్త్రీలు, ప్రార్థన తెలివితేటలు కలిగిన స్త్రీలు, ప్రార్థన దైవ దృష్టికి యోగ్యమైన తెలివితో ప్రార్థించే బిడ్డలు, భారంతో కన్నీటితో అంగలార్చి ప్రార్థించే బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి తెలివి గల స్త్రీలను కబురు నంపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, దేవునికి స్తోత్రం. సంఘంలో అన్ని రకాల ప్రజలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? అన్ని రకాలు ఆర్థిక స్తోమత కలిగిన ప్రజలు ఉండాలి, ఆత్మీయ శక్తి కలిగిన ప్రజలు ఉండాలి, ఆత్మీయ అభివృద్ధి కలిగిన ప్రజలు కూడా ఉండాలి, ప్రార్థించే బిడ్డలు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాయి. కనుక మనం దైవాత్మానుసారమైన ప్రార్థన తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా దేవుని మన ప్రార్థన, అంగలార్చు ప్రార్థన, విశ్వాసయుతమైన ప్రార్థన, వాక్యానుసరణ ప్రార్థన, దేవుని చిత్తానుసరణ ప్రార్థన, దేవునికి అనుకూలమైన దీన మనసుతో ప్రార్థన చేసే ప్రార్థన, దేవునికి మహిమకరంగా ప్రభు అంగీకరించే ప్రార్థన, ఇలాంటి ప్రార్థన శక్తిని మనం కలిగి ఉంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ ప్రార్థన గొప్ప దైవ దృష్టికి యోగ్యమైన ప్రేమను పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. అంత దైవ దృష్టికి యోగ్యమైన ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ద్వేషం, కోపం, పగలు, అసూయలు, అపవిత్రమైన విషయాలు ఉండవు. దైవ దృష్టికి యోగ్యమైన ప్రార్థన మనకి ఎప్పుడైతే ఉందో ఆ ప్రార్థన గొప్ప దైవిక ఆత్మీయ తెలివిని, దైవికమైన ప్రేమను కలిగించి ఆ వ్యక్తుల కుటుంబాలు కడుతుంది, మన జీవితాన్ని కడుతుంది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ ప్రేమ ఏ పరిస్థితులు కూడా వాక్యానికి విరుద్ధమైన తెలివితేటలు మనకొద్దు, లోకానుసారమైన తెలివితేటలొద్దు, అవసరానికి ఉపయోగపడే తెలివితేటలొద్దు, లోక సంబంధమైన అవసరాలకి ఆయన అట్లాంటిది కాదు. ఆయన మన ప్రేమలో ప్రార్థన తెలివి, అంగలాచి ప్రార్థించే దైవిక తెలివి ఉంటే ఆ ప్రార్థన దేవుని ప్రేమ మన జీవితంలో అద్భుతంగా కలిగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ ప్రార్థనతోనే మనం ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం గమనించండి. ప్రేమ ఒక గొప్ప లోతైన సబ్జెక్ట్ ఇది, చాలా లోతైన సబ్జెక్ట్ ఇది.
ఇది ఒక రోజు, గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు అయ్యేది కాదు. ఇది ప్రైజ్ ది లార్డ్. ఇది సముద్రం ఎంత లోతుందో ప్రేమ అంత లోతుందట. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలి. ఆకాశం ఎత్తు ఎంతుందో అంత ఎత్తైంది దేవుని ప్రేమ. ఎందుకంటే లేఖనాలు చెప్తున్న దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం అది. కనుక మన ప్రేమ దైవ సంబంధమైన తెలివితో కూడా ఉంటే ఆ ప్రేమ దైవ దృష్టికి యోగ్యమైన సమాధాన ఫలము, నీతి ఫలము, పరిశుద్ధ దైవికమైన ఫలాలు మనకి సమకూర్చేది ఆ దైవ ప్రేమ. దేవునికి స్తోత్రం. అంచేత మనందరం ప్రార్థించవలసినటువంటి తండ్రి, నా ప్రేమ దేవునికి అనుకూలమైన తెలివితో నింపు తండ్రి. పరిశుద్ధాత్మానుసారమైన తెలివితో నింపు తండ్రి. దేవునికి మహిమ తెచ్చే ప్రేమ తెలివితో నింపు తండ్రి. అలాంటి ఆ ప్రేమ ఇతరుల జీవితంలో గొప్ప దైవ కార్యం జరిగించాలి ప్రభా. ఒక వ్యక్తిని నేను ప్రేమించానంటే ఒక వృద్ధురాలని, ఒక యవనస్తురాలు, ఒక చిన్న బిడ్డని, ఒక బ్రదర్ని, సిస్టర్ని, మన తల్లిదండ్రులను ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమలో గొప్ప అద్భుతం జరగాలి. ఆ ప్రేమ వాళ్ళ జీవితాన్ని కట్టబడినట్టు ఉండాలి. ఆ ప్రేమ వాళ్ళ జీవితాన్ని ఆదరించేట్టు ఉండాలి. ఆ ప్రేమ వాళ్ళ జీవితాన్ని ఓదార్చేట్టు ఉండాలి. ఆ ప్రేమ వాళ్ళ జీవితానికి నిరీక్షణ కలిగించే విధంగా ఉండాలి. అలాంటి ప్రేమ మనకు ఎవరిస్తారు? అలాంటి ప్రేమ ఎవరిస్తారు? జాగ్రత్తగా గమనించాలి. చూద్దాం బైబిల్లో. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఉమ్, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు ఉమ్, అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఉమ్, ప్రేమ మన హృదయములలో ఆ, కుమరింపబడి ఉన్నది. praise God. పరిశుద్ధాత్మ ద్వారా the Holy Spirit filled the love of God. దేవుని ప్రేమ నింపడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. శారీరక సంబంధంగా మనం ఎక్కడో చూసి నేర్చుకోలేము. లోక సంబంధంగా మనం ఎక్కడ నేర్చుకోలేము. దైవ వాక్యం నుంచి, దేవుని ఆత్మ నుంచే మనకి ప్రేమ పుట్టాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రేమ సాధారణమైనది కాదు. ప్రేమ అగ్ని, ప్రేమ శక్తి గలది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో ఉన్న సత్యం అది. కనుక ప్రేమ చిన్నది కాదు, చాలా భారంతో చాలా బలమైనది ప్రేమ. కనుక దేవుని బిడ్డలు తండ్రి ప్రేమ గల వారంగా, ఎస్, మా జీవితంలో ప్రేమ గల వారంగా దేవుని ఆత్మ ద్వారా మా హృదయాల్లో ప్రేమను కుమ్మరించి మేము మా కుటుంబమును, సంఘమును, సమాజమును, మమ్మల్ని ప్రేమించు వారిని, ద్వేషించు వారిని సైతం ప్రేమించగల ప్రేమ మాలో కుమ్మరించమని పరిశుద్ధాత్మని మనం తండ్రి నాలో ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరించండి. దేవుని స్తోత్రం. అడగవలసిన విషయాల్ని పట్టుదల కలిగి దేవుని పాదాల ద్వారా మనం పొందుకోవాల్సిన పరిస్థితి మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు మనం ప్రేమ సంబంధించిన వ్యక్తులమైతే ఆ ప్రేమ మన జీవితాన్ని చాలా అద్భుతమైన స్థాయికి నడిపించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రేమ ఆజ్ఞలో మొదటిది. నీ దేవుడిన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించేవారు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించేవారు. ప్రేమ ఆజ్ఞలో మొదటిది. ప్రేమ ఆత్మ ఫలాల్లో కూడా మొదటిదే. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకా బైబిల్ గ్రంథానికి అంటే ప్రేమ లేని వాడు జీవము లేని వాడే, అంటే మనమందు ఉన్నాడని 1 యోహాను 3వ అధ్యాయం 14 ప్రేమ లేని వాడు మరణమందు ఉన్నాట. ఇంకేముందండి? మరణకరమైన జీవితం జీవించిన ఒకటే, జీవించకపోయిన ఒకటే. దాన్ని బట్టి మనం ఎంత ప్రార్థించాలి అంటే మనకున్న అవసరతలు అన్నిటికంటే ప్రేమను గురించి ప్రార్థించే బదులుగా ఉండాలి. కొన్నిసార్లు మన బిడ్డల్ని మనం సరిగా పరిపూర్ణతగా ప్రేమించలేము. కొన్నిసార్లు మన భార్యనే సరిగా వాక్యానుసారంగా ప్రేమించలేము. కొన్నిసార్లు భర్తనే అర్థం చేసుకొని పూర్ణంగా ప్రేమించలేము. మీకు అర్థంగా? అసలు ప్రేమ అన్నది దైవవాక్య ప్రకారం చూడండి, ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటే తప్ప ప్రేమించలేము. ఒక వ్యక్తిని పరిశీలనగా తెలుసుకుంటే తప్ప మనం ప్రేమించలేము. దేవుని స్తోత్రం. యోనాతాను దావీదుకున్నటువంటి ఆ చిన్న స్నేహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దావీదును చంపేయమంటాడు సౌలు. కష్టగట్టి కుట్ర పని చంపేయమంటాడు. ఈ విషయాన్ని వెళ్ళి ప్రేమ ఎంత ప్రేమ యోనాతానికి దావీదంటే
వెళ్ళి చెప్పేస్తాడు, మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నంలో ఉన్నాడు, అదే కుట్రలో ఉన్నాడు, చాలా జాగ్రత్తగా పడు చెప్పేస్తాడు. అంటే ప్రేమ ఏ రహస్యాన్ని దాచుకోదు. సరే, ఎంత జాగ్రత్తగా తండ్రి చెప్పాడు, వెళ్ళి చెప్పేశాడు. ఎంత ప్రేమ అన్నిటినీ కప్పుతుందట. మరి బైబిల్ గ్రంథంలో లేఖనాలు రాయబడింది కనుక మనం అంత ప్రేమకి వెళ్ళాలంటే మన దగ్గర ఎంత ప్రార్థన ఉండాలి. నాకైనా మీకైనా మన అందరం నేర్చుకుందాం. ఇప్పుడు మన దగ్గర మనం ప్రేమిస్తున్న ప్రేమ అంతా జస్ట్ అలా పై పైన. ఇంకా మనం ప్రేమలో దాని ఎత్తు పొడవు లోతుకి వెళ్ళే స్థాయికి వెళ్ళాలంటే దానికి ఎంత కావాలి? జ్ఞానం కావాలని పౌలు గారు రాస్తున్నాడు. దాని ఎత్తును లోతును దాని యొక్క వెడల్పును తెలుసుకుంటే అందుకు తగిన జ్ఞానము కావాలని మీ కొరకు ప్రార్థించుండి అంటాడు. ఎఫెసీ 3:15 ఉంటుంది మాట బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ప్రేమ చిన్న సంగతి కాదు. ప్రేమ లోతు చాలా లోతైంది. ప్రేమ ఎత్తు చాలా ఎత్తైంది. దాన్ని ఎవరు మామూలుగా పరిస్థితి దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యెరూషలేమును లేకుండా కొలవమని బైబిల్ గ్రంథంలో జకర్యా రాయి. యెరూషలేమును కొలవమని ఒక యవనస్తుడిని దేవుడు పంపించాడు. రెండవది, మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే ఆరాధన పరలోకంలో ఎంతమంది పూజ చేస్తారంటే ఆరాధన చేస్తారో వారిని లెక్క పెట్టమన్నాడు. ఆలయంలో ఆరాధించే వారిని పూజించే వారిని లెక్క పెట్టమన్నాడు. బట్ ప్రేమించే వారు ఎంతమంది? దేవుని స్తోత్రం. ఈ రోజు తండ్రి పాదాల దగ్గర నాకు మీకు అవసరం ప్రభా. ముఖ్యంగా మా జీవితానికి అది జీవం కదా. ప్రేమ అనేది జీవం. దట్ ఈస్ లైఫ్ ఆఫ్ గాడ్. బైబిల్ అందులో నాసికాంధ్ర జీవాత్మను దేవుడు ఊదరంటే ఆ ఊపిరిలో దేవుని ప్రేమ ఉంది. బైబిల్ చెప్తుంది ఆ ఊపిరిలో ఎన్నో దాని యొక్క ఆశీర్వాదాలు ఉన్నదన్నమాట. ఆయన ఉత్తనే ఉప్పని ఊదలేదు. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి దేవుడు మనిషి జీవితంలో నాసికాంధ్ర జీవాత్మను ఊదాడు. తర్వాత మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు శిష్యుల మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందని చెప్పాడు. సరే, బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు తన జీవాన్ని మనలో పంపించాడంటే ఆ జీవంలో ప్రేమ ఉంది, దైవ శక్తి ఉంది, ఈ మనిషిని బతకడానికి కావాల్సిన సమస్తం దాంట్లో ఉంది. అంత డీప్ గా దేవుడు నా జీవాత్మను ఊదాడు. కనుక లేఖనం చెప్తుంది ఈ రోజు నేనైనా మీరైనా ప్రేమ ఎత్తు, ప్రేమ లోతు, ప్రేమ వెడల్పు కొలవాలంటే అంతరంగములో శక్తి కావాలని భక్తుడైన పౌలు క్రీస్తు యొక్క సేవకుడు ఎఫెసీ 3:15 చదవండి. దాంట్లో స్పష్టంగా ఉంది మీరు అంతరంగములో శక్తి కలిగి అంటాడు. చూడండి, ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు హృదయంలో విశ్వాసముతో నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. బైబిల్ మీరు శక్తి గలవారంటే అంతరంగ పురుషుని శక్తి కలిగి, మన బాహ్య పురుషుని కాదు. బాహ్య పురుషుని శక్తి లోకంకి, ఈ లోకంలో ఉన్న పనులు చేయడం. మన అంతరంగంలో శక్తి కావాలి. అందుకే దావీదుని అంతరంగంలో స్థిరమైన మనసులతోగా పుట్టించాడు. నువ్వు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు అని చెప్పాడు లేఖనాన్ని. ప్రభు నా అంతరంగమందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు దావీదు. ఎందుకంటే అంతరంగం వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ పార్ట్, ఆ ఇన్నర్ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతరంగంలో తగిన శక్తి కలిగి ఉంటే తప్ప ఆ ప్రేమ గురించి నాకు మీకు సరిగా అర్థం కాదు. మీరు బైబిల్ గ్రంథాన్ని చేత ప్రేమ గురించి బైబిల్ చెప్పినట్టు ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పలేదు. బైబిల్ ఇచ్చినకు
విశదీకరణ ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కనుక, సర్వశక్తిమంతుడు ప్రేమమయుడు కనుక, ఆయన ప్రేమ స్వరూపాన్ని క్రీస్తు రూపంలో మనకి ఇచ్చాడు కనుక, ఆయన ప్రేమనే వాక్యం రూపంలో మనకి ఇచ్చాడు కనుక, ఆయన ప్రేమనే ఆత్మ రూపంలో మనకి ఇచ్చాడు కనుక, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను తోను వాక్యంతోను క్రీస్తును మనకి ప్రేమను కుమ్మరించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రేమను వెల్లడిపరచడాలంటే క్రీస్తును బలియాగంగా అర్పించడం ద్వారా, క్రీస్తు రక్తమును చెందించడం ద్వారా, క్రీస్తు సిలువకు అప్పగించడం ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈ ప్రూవ్డ్ హిస్ లవ్. అలాగే మన జీవితంలో మన ప్రేమను త్యాగంతో, దేవునికి స్తోత్రం, త్యాగంతో, చిన్న విషయం కాదు, చాలా లోపలికి వెళ్ళిపోవాలి. నేనైనా మీరైనా ప్రసంగిస్తున్నాను ప్రేమ గలవాడిని గొప్ప చెప్పుకోవాలి. నాకు మీకు అవసరమనే చెప్తున్నాను. నాకు మీకు కూడా ఈ దైవ ప్రేమ అవసరం. మన ప్రేమలు ఎంతసేపు బాహ్యంగా శారీరకంగా ఏదో అప్పటికి అలా అన్నట్టు ఉండేటట్టు కాకుండా, దేవుడు మన ప్రేమకు శక్తి బాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చిన్న సంగతి కాదు. కనుక నాకైనా మీకైనా ప్రేమ అగ్ని బైబిల్ చెప్తుంది. దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని ప్రేమ అగ్నిది. అగ్ని వంటి ప్రేమ మనలో ఉంటే తప్ప ఆ ప్రేమతోనే ఒక వ్యక్తిని మౌల్డ్ చేసేయాలి. దేవుని స్తోత్రం. దేవుని తట్టు మౌల్డ్ చేయాలంటే దేవుని తట్టు ఆకర్షింపచేయాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ ఇనుమును కాల్చగల శక్తి అగ్నికి ఉంది. ఇనుమును కాలిస్తేనే వంగుతుంది. మనం అనుకున్న ఆకారానికి అనుకున్న ఆకారం తీసుకురావచ్చు. అది ఇనును మామూలు కొడితే విరిగిపోతుంది. కాల్చడం అనేది చిన్న సంగతి కాదు. కంసాలి వాడు అగ్నిని కాల్చడం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, క్రీస్తును తండ్రి దగ్గరికి, లోకాన్ని తండ్రి దగ్గర తీసుకుంటే క్రీస్తు బైబిల్ గ్రంథంలో జాగ్రత్త గమనించండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆ చాకరవాణి సబ్బు వంటి వాడు. కంసాలి అగ్ని, కంసాలి చేత అగ్ని ఈ కొలిమే. మనం మన జీవాడు వెళ్ళినప్పుడు చర్చ్ దగ్గర ఎవరవుతండి దాన్ని ఏదో పోతలన్నీ పోస్తున్నాడు. అల్యూమినియం గిన్నెలన్నీ ఇస్తే పాతవి, అవన్నీ పోత పోస్తున్నాడు. చూడండి ఆ అగ్ని ఎలా ఉందని. అగ్ని మనం ఎలా ఉంచండి, మనం సువార్త వెళ్తున్న ముందు అక్కడ మనం చూసాం. అగ్ని, ఆ మంట పరిస్థితి, అగ్ని తలక ఇది వేరు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఎప్పుడు రగులుతున్న అగ్ని వంటి వాడు. అది చాకరవాణి సబ్బు వంటి వాడు దేవుడు. అందుకే సుప్రభుకి అక్కడ సంబోధిస్తారు. కనుక దేవుని బిడ్డ, నాకు మీకు కూడా పరిశుద్ధాత్మీయుడు ఉదయకాలం కొరదంటే మనలోని నిజమైనటువంటి వాక్యానుసరణ ప్రేమ, అది పరిశుద్ధాత్మ కుమ్మరించాలి. మన ప్రేమ తెలుగుతో ఉండాలి. మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. మనం ప్రేమతోని సువార్త కూడా చేయాలి. ఎఫెసీ 4:15 ఎఫెసీ 4 ప్రేమ చూడండి ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువునుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. దేనికైనా ప్రేమనండి. ఇంకా మన జీవితంలో ప్రేమను గాని నింపుకుంటే దేవుడు అన్ని విషయాల్లో మనం ఆయన్ని సంతోషపరచగలం ప్రభుని. ప్రేమ కలిగిన దేవుని బిడ్డ. అందుకే బైబిల్ గ్రంథంలో క్రూరుడు, హింసకుడు, దోషకుడు, చాలా భయంకరుడు ఉండేవాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అలాంటి వాడు ప్రేమ గురించి రాస్తూ, ప్రేమ గురించి చెప్పిన మొట్టమొదటి విషయం అంటే అది సర్వోత్తమైన మార్గాన్ని మీకు చూపుతున్నట్టాడు. మరి 1 కొరింథీ 12:31 ఉంటుంది మాట. 1 కొరింథీ 12:31 ఉంటుంది చూడండి. మీకు నేను సర్వోత్తమైన మార్గము నేను మీకు చూపుతున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియోగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. ఆ కింద రాస్తారు అదే ప్రేమ. ఆ ప్రేమను సర్వోత్తమైన మార్గం అన్నాడు. దేవుని స్తోత్రం.
బైబిల్ గ్రంథం. కనుక దేవుని బిడ్డ, నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పడింది. అయ్యా, ఆ దైవ ప్రేమను అభివృద్ధి కావాలంటే ముందు మనం ఆత్మ అభివృద్ధి కావాలంటే పరిశుద్ధుల అభివృద్ధి పొందాలి. రెండోది ప్రేమలో మనం అభివృద్ధి. నాకు మీకు అవసరం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక భర్త భార్యను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన క్లియర్ గా వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకుంటే కానీ ప్రేమించలేదు. పరిశీలించి పరీక్షించి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ప్రేమించగలరు. మామూలుగా ఏదో పెళ్లి జరిగిపోయింది అంటే అవన్నీ శారీరకంగా, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కొంత టైం తీసుకుంటారు. ఆ టైం వాళ్ళిద్దరూ అసలు ఏంటి, ఈ వ్యక్తి ఏంటి, కష్టంలో ఎలా బాధలు, సమస్యలు, శోధనలు, సంతోషంలో ఏ విధంగా స్పందిస్తుంది అన్న సంగతి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రేమ యొక్క స్థితిని రుచి చూస్తారు. మిగతా ముందు జరిగిందంతా కూడా శారీరకమైన ప్రక్రియ జరిగిపోతుంది. ఇది యథార్థ వాస్తవం, యథార్థమైన వాస్తవం. ఎందుకంటే వారు బిడ్డలకు అంటారు, ప్రేమతో కాదు. గుర్తుపెట్టుకోండి. ఈయన ఏదో ఒక పొడిచెలు కొంటాడు, అయితే ఒక సూట్ కొంటది ఆమె. భర్తను ప్రేమించి ప్రతి రూపాయి కూడా పెట్టి ఒకరు చేపిస్తుంది. ఇవన్నీ దేవుని ప్రేమంత స్థాయికి వెళ్ళాలి. ఇవన్నీ మామూలు ముందుకు జరిగేవి. కానీ ఎప్పుడు వీళ్ళ జీవితాల్లో పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ కష్టంలో, బాధలో, సమస్యలో, శోధనలో, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా, ఒకరినొకరు హత్తుకొని, ఆనుకొని, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ఇద్దరు కలిసి దేవుని పాదాల దగ్గర దైవిక జీవిస్తారు. అప్పుడు రియల్ ప్రేమ వాళ్ళలోంచి ఉత్పన్నమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించారు. క్రీస్తుని అందరూ శపించారు, చాలా మంది దూషించారు, ద్వేషించారు, అవమానపరిచారు, బాధ పెట్టారు, ఆయన భయంకర పొడిచారు. ఆయన ప్రేమ ఎప్పుడైతే అర్థమైందంటే, ఆయన రక్తము కాచినప్పుడు అప్పుడు వాళ్ళకి పరిస్థితి అర్థమైంది. అంటే ఈయన ప్రేమ త్యాగం ద్వారా రుజువు చేయబడింది, రక్తము చిందించడం ద్వారా రుజువు చేయబడింది. అది మామూలుగా చేయబడలేదు. కనుక భార్య భర్త పట్ల ఏ విధంగా త్యాగానికి ఉంటాడో, భార్య భర్త పట్ల ఏ విధంగా త్యాగానికి ఎలాంటి దైవ ప్రేమను అప్పటి నుంచి ఆ ప్రేమ వారిలో రుచి అవడం ప్రారంభిస్తుంది. ఆ ప్రేమ కడ వరకు నిండు వృద్ధాప్యంలో ఆ ప్రేమ కలిగి వాడు జీవించి నిత్యత్వాన్ని ప్రవేశించే వరకు దాన్ని కొనసాగించగలరు. దేవుని స్తోత్రం. ఏమి ఉన్నా లేకపోయినా పేదరికాన్ని కలిసి పంచుకోగలరు, ఆయన సంపదని కలిసి పంచుకోగలరు, ఔన్నత్యాన్ని కలిసి పంచుకోగలరు, ఆశీర్వాదాన్ని కలిసి పంచుకోగలరు, బాధని కలిసి పంచుకోగలరు. అంతవరకు దేవుని ప్రేమ లోపలికి ఎంటర్ అయినంత వరకు కూడా మనిషి కారణాలుగా లేక శారీరకంగానే అది ప్రేమిస్తూ ప్రక్రియ జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన లోపల హోలీ స్పిరిట్, మన లోపల వాక్యం, మన లోపల పరిశుద్ధాత్మ దేవుని శక్తి పనిచేస్తే తప్ప ఆ ప్రేమ మనకి ఉత్పన్నం అవుతుంది. స్పిరిట్ కరెక్ట్ గా లోపల బలంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడి మనలోని ఆ ప్రేమను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుచేత నాకైనా మీకైనా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ గురించి ఒక డీప్ నాలెడ్జ్కి వెళ్ళి, తండ్రి నన్ను ప్రేమతో నింపునాయన, మన అత్యవసరమైనది మన ప్రేమతో నింపునాయన. మన ప్రయత్నం మనం ఆత్మ వరాలు అని అడుగుతుంటాం జనరల్ గా. మంచిది, అడుగుదాం. కానీ ప్రేమ ముఖ్యంగా మన కుటుంబాల్లో ప్రేమ కావాలి, సంఘములో ప్రేమ కావాలి, సమాజంలో ఆ ప్రేమను చూపించగల వ్యక్తిగా ఉండాలి. మనం ఆయన ప్రూవుడు వ్యక్తిగా, అంటే రుజువు చేయబడిన, నువ్వు ప్రేమిస్తున్నావు అన్నానికి రుజువు చేయబడిన వ్యక్తిగా. అబ్రహాము రుజువు చేయబడ్డాడు.
దేవుని దగ్గర. అలాగే రుజువు చేయబడిన వ్యక్తిగా మనం ఉందాం. అది దేవుడికి కావాలి. హల్లెలూయా. ఆగా ఆ విధమైన ప్రేమ నాలో కుమరించు తండ్రి, నాలో కుమరించు. ఎందుకంటే నేను ప్రేమ కలిగి ఉంటేనే ఎవరికైనా దీవెనకరంగా ఉండగలను. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడైనా దీవెనకరం ఉండే ప్రేమ ముఖ్యం ప్రభా. నాకు అది దయచేయం. నాకు అందరూ అడుగుదాం. ప్రేమ గురించే ఎక్కువ ప్రార్థనలో కూడా ఉందాం. ప్రార్థన ఎప్పుడు మనం ఆ దైవిక ప్రేమగా ఉంటామో మన జీవితాలు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య సూచికలు, మహోన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. క్రియేషన్ ప్రారంభించింది ప్రభువారు దేవుడి లోకాన్ని ప్రేమించి. దేవుడు కుమారుని ఇచ్చినప్పుడే లోకానికి ప్రేమతోనే ఇచ్చాడు. మనము నిత్యం పొందడానికి అని ఇచ్చాడు. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ లవ్. ప్రతి ఒక్కటి దేవుడు చెప్పాముతానే. క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం కూడా, దేవుని బిడ్డలు కూడా మనకి ప్రేమతోనే సమస్తం జరగాలి. దేవానికి దేవుడు ప్రేమ ద్వారానే నీకు అద్భుతం కూడా ప్రేమ ద్వారానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరాలు రోగిగా పడి ఉన్న వ్యక్తిని చూసి హ్యాస్ కంపాషన్ టువర్డ్స్ హిమ్. అతని పట్ల దైవికమైన ప్రేమను, కనికరాన్ని కొనిపరిచాడు అక్కడ దేవుడు. యేసయ్య 38 సంవత్సరాలు ఎవరు అతను లేవనెత్తలేదు, ఎవరు అతను లేవని ట్రై చేయలేదు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి మాత్రమే స్వస్థ పొందుతాడు. ఎవరు తీసుకొస్తే, ఎవరు ఆ తెల్లవారుజామున వచ్చి దేవదూత వచ్చి నీళ్లు కాదిస్తే అప్పుడు ఎవరైతే వాళ్ళే స్వస్థ. మనకి ఎవరు అప్పుడు ఎవరి వ్యక్తులు వాళ్ళే తీసుకొస్తారు. ఆయనకి ఎవరు లేరు, దింపడానికి ఎవరు లేరు. అందుకే నువ్వు దిగవలసిన పని లేదు, నీకు లేవలసిన పని నీ పరిపెత్తుకుని నిలిచినాడు అని చెప్పాడు యేసుప్రభువు. దేవునికి స్తోత్రం కలుగు. కనుక బైబిల్ ఎంత గొప్పదండి. కనుక తండ్రి అందరూ అడుగుదాం, యథార్థంగా అడుగుదాం. మీరు కూడా అడుగుదాం. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? మనందరం ప్రేమతో. ఎందుకంటే మనం కుటుంబాల్లో ముఖ్యంగా మన భార్య, భర్త, పిల్లలు ముందు బయట ఎక్కడికి వెళ్ళిపోకలేదు. ముందు దేవుని వాక్యానుసారం ప్రేమించాలి. రెండోది మనం లోపలికి మన కుటుంబాన్ని, మన భార్య బిడ్డల్ని దైవికంగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా మన కుటుంబం, అలాగే భర్తను ప్రేమించిన భార్య బిడ్డలు, పిల్లలు, అప్పుడు మన కుటుంబం యొక్క దైవిక ఆశీర్వాద అభివృద్ధి ఎలా ఉంటుందో అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగుగా అని చెప్పి తండ్రి అందుకే భయంకరమైన దోషకుడు అనేటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పౌలుని దేవుడు సౌలుని పౌలుగా మార్చినప్పుడు దేవుని యొక్క స్తోత్రం. అతడు ప్రేమ గురించి రాసినటువంటి ఆ దైవికమైన విషయం 13వ అధ్యాయం అద్భుతం. అది క్రైస్తవుడు, అది రచన కాదు, అతని జీవితంలో దైవికంగా అనుభవించి చేసే దైవికమైనటువంటి మాటలు. అలాంటి ప్రేమను దేవుడు ఆ 1 వచ్చి ఉన్న ప్రేమ దేవుడు మీకు నాకు ఇచ్చును కాక. క్రైస్తవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, మనసుతో ప్రేమించాలి. క్రైస్తవుడు. ఆ ప్రేమే మనిషిని ఎంత అద్భుతం అంటే లేఖన ప్రకారం అన్ని భరించేటట్టు, తాళుకునేటట్టు, అన్ని ఓర్చుకుంటూ అన్ని చేస్తుంది ప్రేమే. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రభా ఉదయకాలం మమ్మల్ని ప్రేమతో నింపండి తండ్రి, ప్రేమతో నింపండి. ఈ ముందు ఈ విషయాలంటే ముందు కుటుంబంలో ప్రతి ఒక్కరు నా గురించి మేము ప్రేమతో నింపండి, ప్రేమతో నింపండి. నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, క్షమించండి. అందరూ ప్రార్థన చేసుకోండి. తండ్రి నన్ను ప్రేమతో నింపండి. నేనేం చేస్తున్నది ప్రేమతో ఉండాలి. మీరు సకల కార్యములు ప్రేమతో చేయమని లేఖనాలు స్పష్టంగా కోరింది అందులో రాస్తాడు. మీరు ఏం చేస్తున్న దైవికంగా అది ప్రేమతో చేయండి. సకలమైన కార్యాలు కూడా 16వ అధ్యాయంలో మనం చదివితే ఆ విషయం. మీరు చేయవలసిన ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి. అప్పుడేది దేవుని చేత అంగీకరించబడుతుంది. మనం అర్పించే అర్పణ గాని, మనం ఇచ్చే కాను గాని, మనం చేసే ప్రార్థన గాని, మనం చేసే సువార్త గాని, మనం చేసే దైవ పరిచర్య గాని, అది ప్రేమ కలిగి ఉన్నప్పుడే మాత్రమే ఆ పరిచర్యను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అబ్రాహామును కూడా ఆశించడానికి కారణం
అతడు దేవునికి 10వ స్థానం ఇచ్చి భయభక్తులు కలిగి ఆ దైవాజ్ఞను అనుసరించే ప్రేమ ఉంది కనుక ప్రభు అతన్ని ఆశ్రయించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు ప్రవక్తల్ని, సేవకుల్ని, దైవబిడ్డల్ని దీవించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అబ్రాహాము కూడా దీవెన కోరికలే. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మోషేకు ఉన్న దీవెన అతని ముందు ఎవరు నిలవలేరు. అలాంటి శక్తివంతుడు మోషే. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. క్రైస్తలాడు దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తలాడు దేవుడు అంత కఠినంగా అక్కడ ప్రవర్తించకపోతే ఎక్కడ మోషే పక్షంలో. మోషే వస్తున్నప్పుడు అతని భార్య ఉంటున్నప్పుడు ఆ బిడ్డ తాలూకా ఆ సున్నతి చేసినప్పుడు మాత్రమే అతడు రక్త సంబంధం పెరుగుటైనాడు. అంతవరకు మామూలుగా పెరుగుతాడు. దేవుడు యెహోవా మోషేను చంపడం ఏమిటి? అతనే పంపించాడు కదా. అతనే ఆశించి పంపించాడు. మరి అతను ఎంత చంపుతాడు? అక్కడ మోషే ప్రూవ్ చేయబడ్డాడు. ఎవరు? భార్య ప్రూవ్ చేసింది. తన కొడుకుని అర్పించడం ద్వారా, ఆ కొడుకుని సున్నతి చేయడం ద్వారా అతడు నాకు రక్త సంబంధం పెరిమిటి ఆయన. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే మీకు బైబిల్లో దేవుడు వాక్యంతోనూ ప్రేమతో నిబంధన చేశాడు. యేసుక్రీస్తు మనకు వచ్చిన నూతన నిబంధనలు రక్తంతో నిబంధన చేశాడు. ఇది నా రక్తం వలన కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. అంటే వాక్య సంబంధంగా, ప్రేమ సంబంధంగా, నిబంధన సంబంధంగా చేసే నిబంధన ఉంటుంటే ఈ రెండు కలిస్తే అప్పుడు దేవుని కార్యం ప్రజల పట్ల సంపూర్ణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్యాగం లేకుండా కార్యం పూర్తవలేదు. ప్రేమ లేకుండా కార్యం పూర్తవలేదు. రక్తం కాచకుండా కార్యం పూర్తవలేదు. దేవునికి స్తోత్రం. పునరుత్థానం అవ్వకుండా దేవుని కార్యం పూర్తవలేదు. మరణం లేకుండా కార్యం పూర్తవలేదు. ఇవన్నీ ప్రేమతో జరిగాయి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేద్దాం. అవ్వా అందరూ అడగండి. ప్రతి ఎవరు కూటిలో 10 మంది ఉన్నా పర్వాలే, దేవుని నన్ను ప్రేమతో నింపాడు. ఏ వ్యక్తిని ప్రేమించినా, నా తల్లిని ప్రేమించిన, తండ్రిని ప్రేమించిన, భర్తని ప్రేమించిన, భార్యను ప్రేమించిన, నా ఇరుగు పొరుగుని ప్రేమించిన, సొంత అన్నదమ్ముల అక్క చెల్లిని ప్రేమించిన, ఎవరిని నేను దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఏదో స్వార్థంగా అవసరానికి, పరిస్థితులు బట్టి, వీలుని బట్టి కాదు. దేవుని ప్రేమతో సంపూర్ణంగా నేను వారిని ప్రేమించగల పరిస్థితి నాకు ఇవ్వండి. అప్పుడే నా ప్రేమ నీ చేత గుర్తించబడుతుంది. మనుషులు గుర్తించకపోయినా ప్రభు చేత గుర్తించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మనల్ని దీవించును గాక. క్రైస్తవులు కళ్ళు మూసుకోండి. ప్రభుని అడగండి. ఆత్మచేత ప్రేరేపించబడి ఒకరు ప్రార్థన చేయండి. ఎస్